హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనసేన ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. వివరాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, జనసేన ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనట్టు ఒక వార్త వైరల్ అవుతున్నది. వివరాలు ఏమై ఉంటాయి అంటారు? ఇది ప్రచారంలో ఒక కొత్త ఎజెండా అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం, దాన్ని ప్రశ్నించడం, పైగా ప్రతి ఏ సంఘటన అయినా సరే, ఏ తాలూకా విషయం అయినా సరే దాన్ని తమ పార్టీకి అనుకూలంగా పోలరైజ్ చేసుకోవడం అనేది రాజకీయాల్లో చూస్తున్నాం. మరీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ పోలరైజ్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఇష్యూని పబ్లిసిటీ చేసుకోవడంలో కొత్త కొత్త పుంతాలు తొక్కడం, రకరకాల పద్ధతులు అవలంబించడం, తాము చెప్పదలుచుకుంది పబ్లిక్లో చర్చల్లోకి వెళ్ళాలనుకోవడం రాజకీయ పార్టీలు అనుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కాలానికి గురించి మార్పులు అన్నింటికి కూడా వాడుకోవడం, కొత్త కొత్త ఐడియాస్ ప్రయోగించడంలో ఇదొక భాగం అని చెప్పవచ్చు. వాస్తవానికి ఏంటంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెళ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. జనరల్గా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే తమ పార్టీ విధి విధానాలను ప్రకటించుకోవడం, దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ యొక్క నిర్ణయాలను ప్రశ్నించడం, లేదా వాళ్ళల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నీ ఎత్తి చూపించడం, విమర్శించడం, ఒక స్థాయి వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే ప్రెస్ మీట్లు. నిన్నటి ప్రెస్ మీట్ మనోహర్ ప్రెస్ మీట్లు ఏం చేశారంటే, మేము ప్రశ్నించాల్సినవి చాలా ఉన్నాయి, ఆ ప్రశ్నలను అడుగుతున్నాము, ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పట్లేడు, ఇగో ఇక్కడ ఫోటో పెట్టి ఈయనని అడుగుతాం, ఈయనైనా సమాధానం చెప్తాడు, ఆయనకైనా చేరుతుందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పక్కన పెట్టుకొని వీళ్ళు ప్రశ్నించాల్సిన ప్రశ్నలన్నీ కూడా ఆ స్కామ్ వివరాలు ఏంటి, ఈ ప్రాజెక్టు వివరాలు ఎంత దాకా వచ్చింది అంటూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్టుగానే పక్కన కటౌట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అడగడం జరిగింది. సో దానికి కొన్ని మాధ్యమాలలో ఏం జరుగుతుందంటే, జనసేన పార్టీ మీటింగ్లోకి జగన్ హాజరయ్యాడు అంటూ కొంచెం థంబ్నెయిల్ క్యాప్షన్స్ పెట్టుకొని కొన్ని పోస్టులు వేరడంతో అవగాహన లేని వారు నిజంగా కూడా జనసేన పార్టీకి జగన్కి ఎందుకు రావడం వస్తాడు అని కూడా అలా అనుమానం ఉన్నా కూడా వచ్చాడా ఏంటి అంటే చర్చ జరుగుతూ ఉంది. సాధారణంగా ఇది పబ్లిసిటీ స్టంట్గా మనం చూడాలి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. థ్యాంక్ యూ అండి.